బిస్కెట్లన్నీ ఒకదానికొకటి అంటుకోకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి బిస్కెట్ని కేక్ గిన్నెలో పెట్టుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి కేక్ గిన్నె పెట్టుకోవాలి. 20 మినిట్స్ పాటు బిస్కెట్ని బేక్ చేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం కానీ సిమ్లో కానీ పెట్టుకోవాలి. 20 మినిట్స్ తర్వాత బిస్కెట్ అనేది లైట్గా కలర్ మారుతాయి. ఇలా కలర్ కనుక మారినట్టయితే బిస్కెట్లు అనేది బేక్ అయినట్టే. స్టవ్ ఆఫ్ చేసి చల్లగేంత వరకు పక్కన పెట్టుకోవాలి. బిస్కెట్లు అడిగిన ఈ కలర్ అనేది రావాలి. ఇలా బ్రౌన్ కలర్ వస్తే కనుక బిస్కెట్లు అనేది బేక్ అయిపోయినట్టే. చేసి చల్లగేంత వరకు పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లగైన తర్వాత చాకుతో కానీ స్పూన్తో కానీ నెమ్మదిగా తీసుకోవాలి. ఇలా అడుగు వైపున గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. అప్పుడే బిస్కెట్లు అనేది మంచిగా బేక్ అయినట్టు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఈజీగా చందమామ బిస్కెట్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి.